ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ ఫీల్ అనేది కూడా వచ్చింది. అండ్ త్రూ అవుట్ రోల్ అనేది కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ మీకు ఆ క్యారెక్టర్ రావడం కానీ మీకు కానీ ఫనీకి కానీ ఎలా అనిపించింది? చేసేటప్పుడు కూడా నాకు తెలియలేదు అసలు అంత క్యారెక్టర్ అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ డే నేను వైజాగ్లో చూసా. పేరు ముందు బొంగు సత్తి అని అదే లేదండి, బేసిక్గా ఇంటి పేరే బొంగు, నా పేరు సత్యనారాయణ. స్టార్టింగ్ రావడమే నేను జబర్దస్త్కి వెళ్ళిపోయాను. రాకెట్ రాఘు గారు సత్యనారాయణ బొంగు సత్తి అనే దాన్ని కట్ చేసి పెట్టేశారు. నాకు ఇండస్ట్రీ కాల్ వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ 9 సంవత్సరాల క్రితం ఫోన్ చేసింది రాజేంద్ర గారు. ఓకే. ఆ ఫోన్ కాల్ నుంచి ఈరోజు ఇక్కడ కూర్చున్న వరకు. ప్రవీణ గారు ఫస్ట్ టైం డైరెక్టర్, ఆవిడతో ఎలా ఉండింది? తెలుగులో మాట్లాడంటే పని పిశాచి. ఆవిడ చేసే దాంట్లో ఎవరైనా కష్టపడ్డానికి వస్తే ఆవిడ చేసే దాంట్లో 5% చేస్తే ఆ ఫన్ బకెట్ది ఆ రోజుల్లో ఒక ట్రెండింగ్ టైప్. ఎన్ని ఎపిసోడ్స్ చేసింటారు? హర్షన్న అండ్ రాహుల్ శ్రీనివాస్ యాక్టింగ్ని దగ్గరుండి చాలా సూక్ష్మంగా చెప్పారండి. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? 500 అండి. ఊరి నుంచి వచ్చి 3 years అవుతుంది. అసలు నేను అందుకునేది లేదు. 3 సంవత్సరాల తర్వాత 500 నా చేతిలోకి వచ్చేసరికి నాకు తెలియకుండా నాకు కళ్ళని నీరు వచ్చేసాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, కొత్తపల్లిలో ఒకప్పుడు అరే మూవీ చూసిన తర్వాత అయితే నాకైతే మస్తు ఫీల్ వచ్చింది. అందులో మాత్రం ఒక క్యారెక్టర్ మాత్రం అలా హత్తుకుంది అనమాట. మరి ఆ క్యారెక్టర్ చేసిన యాక్టర్ బొంగు సత్తి. అరే పేరు వినగానే బాగా ఉందనిపించింది కదా. సో ఆ పేరు మాత్రం తొందరలో బాగా గట్టిగా వినిపిస్తూ ఉంది. కామెడీలో కూడా అలాంటి టైమింగ్తో మనోడు చాలా వరకు బాగా పట్టేశాడు. ఇప్పుడు మనతో పాటు కూడా సత్తి ఉన్నాడు. మాట్లాడేద్దాం కొత్తపల్లిలో ఒకప్పుడు గురించి, మనోడు లైఫ్లో ఒకప్పుడు గురించి. హాయ్ బ్రో. హాయ్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్కి వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ డ్రీమ్ అంటే ఇది ఎప్పటి నుంచి నాకు డ్రీమ్. ఇది టీఎన్ఆర్ ఉన్నప్పటి నుంచి. సరే ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరాలి. ఇక్కడ కూర్చోవాలంటే ఒక అదృష్టం ఉండాలి, అది మాత్రం వాస్తవం. సో ఇక్కడ కూర్చోవాలని నాకు 9 సంవత్సరాలు బట్టి. అంటే మన ఐ డ్రీమ్తో కూడా మంచి అసోసియేషన్ ఉంది కదా. ఇంతకుముందు చేసా షార్ట్ ఫిల్మ్స్, అప్పుడు యూట్యూబ్ చేసేటప్పుడు అక్కడ చేశానండి. సో బేసిక్గా 2 విషయాలు ఉంటాయి. ఒక హీరో అనే దానికి ఇంటర్వ్యూ ఇక్కడ కూర్చోడానికి రెండింటికి అర్హత అనేది ఉండాలి కంపల్సరీ. బట్ ఇప్పుడు వచ్చిందని నేను కూర్చోలేదు. బట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇది ఒక అదృష్టమే. ఇక్కడ కూర్చోరంటే ఒక అదృష్టం, దానికి అదృష్టం ఉండాలి, దీనికి అదృష్టం ఉండాలి. సో ఇలా ఈరోజు ఫస్ట్ టైం నేను కూర్చున్నా. అంటే కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ ఫీల్ అనేది కూడా వచ్చింది. అండ్ త్రూ అవుట్ రోల్ అనేది కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ మీకు ఆ క్యారెక్టర్ రావడం కానీ మీకు కానీ ఫనీకి కానీ ఎలా అనిపించింది బ్రో? చేసేటప్పుడు కూడా నాకు తెలియలేదు అసలు అంత క్యారెక్టర్ అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ డే నేను వైజాగ్లో చూసి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ రావడానికి నాకు ఫస్ట్ పంపించింది రాహుల్ శ్రీనివాస్, మా ఫ్రెండ్. తనతో సుమారుగా ఒక 150 దాకా చేశాను వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్. తను అక్కడికి రిఫర్ చేస్తే అలా అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆడిషన్ పెట్టి అలా అనమాట, అలా లాక్ అయిపోయింది. లాక్ అయ్యి ఈరోజు మరి ప్రేక్షకుల మధ్యలో చూస్తూ ఉంటే ఎలా అనిపించింది? ఏంటంటే ఇప్పటి వరకు వైజాగ్లో స్క్రీనింగ్ కానీ, హైదరాబాద్, విజయవాడ ఇలా మంచి పెద్ద సిటీస్లో స్క్రీనింగ్ అనేది కూడా జరిగింది. వాళ్ళ రెస్పాన్స్ ఏంటో కూడా అర్థమవుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా వచ్చిన పనే ఇది. సో ఆ పనికి ఈరోజు ఇంత వేగవంతం పూర్తి అవ్వడానికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రవీణ మేడం చాలా సహకరించారు. అట్ ద సేమ్ టైం సెట్లో కూడా చాలా వరకు అంటే ఒక ఆర్టిస్ట్కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ఆ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి వదిలేశారు. సో అది చాలా ప్లస్ అయింది. అట్ ద సేమ్ టైం ఆవిడ కూడా మంచిగా చూసుకున్నారే, చేశారు కూడా. అంటే మూవీ వరకు పక్కన పెడదాం. ఇంతకు ఏంటి పేరు ముందు బొంగు సత్తి అని చెప్పి? అదే లేదండి, బేసిక్గా ఇంటి పేరే బొంగు, నా పేరు సత్యనారాయణ. స్టార్టింగ్ రావడమే నేను యాక్చువల్గా చెన్నై వెళ్ళిపోయాను. తెలుగులో కష్టమని చెన్నైలో ఒక 8 నెలలు తిరిగాను. ఒక 8 మంది డైరెక్టర్లు ఒక తెలియకండి ఇక్కడ నీకు వద్దు హైదరాబాద్ వెళ్ళిపో అంటే అటు నుంచి అటు అనుకోకుండా సడన్గా వచ్చేసాను. రావడంతో జబర్దస్త్కి వెళ్ళిపోయాను. రాకెట్ రాఘు గారు సత్యనారాయణ బొంగు సత్తి అనే
దాన్ని కట్ చేసి పెట్టేశారు, అది అలా స్క్రీన్ నేమ్ అయిపోయింది. దీనికి పెట్టింది రాకెట్ రాఘవ గారే, సత్య అనేది. సత్య అనేది. బ్రో, ఈ 9 సంవత్సరాల ప్రయాణము అండ్ దాంట్లో ఈ మూవీ అనేది ఒక సంథింగ్ స్పెషల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు చాలా చేసున్నాను, కాకపోతే పెద్ద స్క్రీన్ మీద ఎంత పెద్దగా చేయడం అనేది నిజంగా స్పెషల్. ఒక స్మాల్ స్క్రీన్ ఇవన్నీ బోల్డ్ అని చూసినాం, వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ అన్నీ చేసుకుంటూ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఒక కళ నిజమైన సందర్భం. కానీ ఎలా చెప్పాలంటే అంటే ప్రతి దగ్గర డే 1 నాకు ఇండస్ట్రీ కాల్ వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ 9 సంవత్సరాల క్రితం ఫోన్ చేసింది రాజేంద్ర గారు. ఓకే. ఆ ఫోన్ కాల్ నుంచి ఈరోజు ఇక్కడ కూర్చున్న వరకు నేను చెప్పుకునే పేర్లు చాలా ఉన్నాయి. పేరునే చెప్పుకుంటే నాకు మరొక 9 గంటల ఇంటర్వ్యూ అవుతుంది. సో అందరికీ, ఎందుకంటే ఇది ఏ ఒక్కరితోనో వచ్చి నేను ఇక్కడ కూర్చోలేదు. ప్రతి ఒక్కరు ప్రతి ప్లేస్లో ఏదో రకంగా సహాయం చేస్తూ వస్తేనే ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. సో వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్. ఎందుకంటే ఏ ఒక్క పేరు మిస్ చేసినా అది నా తప్పది. సో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఓకే. సో వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళందరి కష్టం, వాళ్ళందరి ఫీడ్బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైట్ చేస్తే చెప్పడం పక్కన పెట్టినా, తప్పు చేస్తే చెప్పేవాళ్ళు ఎక్కువ మంది. సో అది నాకు ఇష్టం. సో ఆ తప్పుని చేయకుండా ఈరోజు చాలా క్లియర్గా అంటే అంత వెల్ విషర్స్ అనమాట. సో వాళ్ళందరి సహకారాలు కూడా ఇంతవరకు తీసుకొచ్చాను నేను నమ్ముతాను. కానీ ఫస్ట్ మూవీ నీ లైఫ్లో అంటే యానం మలయాళ మూవీయే. మలయాళ మూవీ అని నేను ఏదో మాట్లాడాను, మీరేమనుకోకండి. కృష్ణ అనే మూవీ చేసినాను, ఫస్ట్ సినిమాది. యాక్చువల్గా అప్పుడు ఏబిఎన్లో చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ టచ్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నీ తిరిగేశారు. ప్రయత్నం అంతే, ప్రయత్నంలో భాగంగా అలా పరిగెడుతూ ఉన్నాను. ఓకే. ఫస్ట్ మూవీ అనుకోకుండా అది మలయాళం మూవీ అండి, కృష్ణం అనే మూవీ. ఒక 30 days వర్క్ చేసా అంతే. ఓకే. అది అక్కడే పరిచయం నాకు ఫన్ బకెట్ త్రిశూల్. సో త్రిశూల్ ద్వారా ఫన్ బకెట్ అట్లా మళ్ళీ ఫస్ట్ ఏమైందంటే అండి, నేను రావడం జబర్దస్త్కి వెళ్ళిపోయాను. జబర్దస్త్కి వెళ్ళిపోతే నాకేం తెలియకపోతే అప్పుడు భరత్ నితిన్ గారు డైరెక్టర్. స్టేజ్ ఎక్కి చేసేసరికి ఏం తెలియకుండా స్టేజ్ ఎక్కితే ఏముంటుంది, కింద నుంచి షౌటింగ్ వచ్చింది. ఆ షౌటింగ్ వస్తే అదే డైరెక్టర్ గారు భరత్ గారిది. ఈ అబ్బాయి ఇది కాదు అలాగనే అప్పుడు అనుకున్నా, తెలియకుండా ఎక్కకూడదు. ఎందుకంటే ఆ వేదిక చాలా విలువైంది, అక్కడ టైం చాలా విలువైంది. సో అక్కడ నేను స్కిప్ చేయకూడదు, దాన్ని కిల్ చేయకూడదు. సో నేను నేర్చుకొని వస్తే ఒక బెస్ట్ అని చెప్పేసి నేను ఇంకా బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చి ఏం చేసి నేర్చుకోవాలంటే, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడియోస్లో వెళ్ళాలన్నా అవి కాస్ట్ అని అంతగా పెట్టుకునేది నాకు లేదు. ఇది ఫిలిం స్కూల్స్ వెళ్ళాలని. ఇంకోటి అంటే ఇంటి దగ్గర అప్పటికే వచ్చేసాం, ఇంటి దగ్గర ఎక్కువ ప్రెజర్ చేయకూడదు, ఇంకేం చేసినా ఇది అవుతుందని ఇంకేం చేయాలి అలా ఆలోచించి ఇంకా యూట్యూబ్ అనేది లక్కీగా అప్పటికి కొంచెం రైజ్ అవ్వడం, దానివల్ల ప్లస్ అయ్యింది. ప్లస్ అయ్యి యూట్యూబ్లో బాగా నేర్చుకుని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశా అక్కడ ఇక్కడ నేర్చుకుని తర్వాత మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళి దగ్గర ఒక 60 skits దాకా చేశానండి. జబర్దస్త్ మంచి పేరు తీసుకొచ్చింది. ఇది రాకెట్ రాఘవన చంటన టీంలో చేశాను. ఓకే. చంటన్ టీంలో చేశాను. లిటరల్లీ చంటన్న చాలా బాగా చూసుకున్నారు. కాకపోతే కొన్ని పరిస్థితుల కారణంగా నా అంతటి నేనే రావాల్సి వచ్చింది. ఎస్, అక్కడ ఎవరు నన్ను వెళ్ళమనలేదు. అక్కడ ఒకనొక టైంలో టీం లీడ్గా నాకును మన సూర్య ఉన్నారు కదా TV9, ఇద్దరికి కలిపి టీం లీడ్కి కూడా వచ్చింది. అదే త్రూ శివప్రసాద్ ద్వారా వెళ్ళాము. ఓకే. ఆర్జే సూర్య నాకు టీం లీడ్కి కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఒకటి అక్కడ నుంచి వచ్చాం కదా, సరే ఒక సినిమాలు చేద్దామని వచ్చాం. సరే సినిమా మీద వెళ్దామని చెప్పి ఈ తావులో ఇక్కడ దాకా ఇక్కడ లాక్ అయ్యి ఈ ప్రయత్నంలో ఇలా జరుగుతుంది. అంటే మీరు కలిసి స్కిట్స్ చేశారా టీం లీడ్గా? ఎవరెవరు? మీరు సూర్య కలిసి అంటే సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని డెమోలు చేసాం. ఓకే. ఓకే. డెమోలు కాకపోతే మళ్ళీ అంతవరకు లేదండి. ఓకే. అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ కాలేకపోయింది, మెటీరియలైజ్ కాలేకపోయిందా? అలా అని కాదు, అంటే ఇటు వచ్చాం కదా మళ్ళీ ఈ తావులో వెళ్తాం, అన్నిటినీ మనం ఎందుకు అన్ని తావుల ఒక తావులో వెళ్తే ఒక ఏదైనా మంచి ప్రాపర్ కనిపిస్తుంది కదా అనేది. తప్పమాట ఎందుకు ఇప్పుడు కూడా మనకి అక్కడ డిపార్ట్మెంట్ కానీ మనకి ఇప్పటికీ సహాయం చేస్తారు. ఒక ఫోన్ కాల్ చేసినా ఏం చేసినా మళ్ళీ ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తాను. ఉంది. సూపర్.
చాలామంది కూడా బయటికి వచ్చిన తర్వాత కొంచెం ఎలాగా అనుకుంటారు, కానీ బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ ర్యాప్ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యం. బెస్సిగిరి ఇక్కడ కూర్చోడం కూడా అదే ర్యాప్. లేదు, ఏంటంటే ఆ మూవీ చూసిన తర్వాత కూడా అనిపించింది ఏంటంటే ఒక కామెడీ చేసి వెళ్ళిపోవడం అదొక ఎత్తు, కాకపోతే త్రూ అవుట్ ఉంటూ ప్రేక్షకులను నవ్విస్తూ అన్ని రకాలుగా వచ్చడం అనేది వేరనమాట. సో అది మీరు ఎర్న్ చేసుకున్నారు. ఎస్. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ప్రవీణ గారు ఫస్ట్ టైం డైరెక్టర్, ఆవిడతో ఎలా ఉండింది? చెప్పాలండి, ఆవిడ దగ్గర చాలా వరకు ఎస్పెషల్లీ ఏమంటారు కదా, హార్డ్ వర్క్. తెలుగులో మాట్లాడంటే పని పిశాచి అనే దానికి నిదర్శనం ఆవిడ. ఇంతకుముందు మనం అనుకునేటట్టు ఏంటంటే ఆవిడ చేసే దాంట్లో ఎవరైనా కష్టపడడానికి వస్తే ఆవిడ చేసే దాంట్లో 5% చేస్తే, ఈవెన్ నేను ఆవిడ చేసినట్లు చేస్తుంటే ఈరోజు ఒక 4 years ముందు నేను మీ ముందు కూర్చునేవాడిని. అంత హార్డ్ వర్క్. పని అంటే పని అంతే. పనిలో పడ్డారు, ఎండ ఉండదు, వాన ఉండదు, అస్సలు ఇంకో థాటే ఉండదండి. అసలు అమెరికా నుంచి వచ్చారు, ఏసీ కారులో తిరిగి ఆవిడ ఎండను కూడా పట్టించుకోలేదు, అసిస్టెంట్ కూడా పెట్టుకోలేదు. అసిస్టెంట్ లేరా? పెట్టుకోలేదు అంటే ఆవిడ చెప్తే వస్తారు, కానీ ఆవిడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఈవిడే ఎట్టు చెట్టు అక్కడ ఏదైనా ఉంటే అక్కడ సర్దేయడం, చేయడం, షార్ట్ అది ఇది. నిజంగా గ్రేట్ అండి. అసలు యాక్చువల్గా నాకు ఈరోజు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ అండి ప్రవీణ మేడం, మంచి అవకాశం ఇచ్చారు ఇందులో. అంటే థ్యాంక్స్ కన్నా గొప్ప పదం నాకు తెలియదు, అందుకని చెప్పలేకపోతున్నాను. మనస్తో ఎలా ఉంది ఫస్ట్ టైం హీరో గారు? హీరో గారు చాలా సెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది కదండి, హీరో గారము మళ్ళీ మాట్లాడతాం, అసలు ఎక్కడ కూడా అదే లేదు. అక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడ పక్క వచ్చి కూర్చేసి మాతో పాటు కూర్చుని సరదాగా మాట్లాడుకుని అలా కలిసిపోవడంతో ఇంకొద్ది ఈజీ అయిపోయింది ఆయనతో చేయడానికి. రే రామకృష్ణ ఇది అదనేది బయట మాకు ఇచ్చేసారు ఆ ఫ్రీడమ్. ఓకే. సో అది కాబట్టి ఆన్ స్క్రీన్ మీద అంత సూపర్గా పండి. అవును. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా అమెరికా నుంచి వచ్చారు కదండి, సో ఆయన కూడా చాలా కష్టపడ్డారు. అందులో ఒక 3 నెలలాగా ఉంటుంది. దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేసి నేను చూసాను దగ్గరుండి, నైట్ కానీ ఆ మార్నింగ్ అవర్స్ కానీ. తర్వాత తను అంటే అదే పని మీద ఉంటారు అనమాట. ఇంకా రేపు ఉందంటే ఈ రోజు నుంచి అదే పని మీద ఉంటారు. సో అది చాలా నాకు నచ్చిన విషయం అదే. ఓకే. అండ్ ఈ మూవీలో ప్రేక్షకులు అంటే ఇంకా చూడని వాళ్ళకైతే మీరు చెప్పండి ఒకసారి, ఒక పర్టికులర్ సీట్లోంచి కదులుతారు అండ్ ఒక ఎగ్జైటింగ్ ఫీలింగ్ అనిపించింది మీకు పర్సనల్గా? ఎగ్జైటింగ్ అంటే ఆఫ్టర్ చెప్పొచ్చలేదు అంటే గడ్డివాం తర్వాత అయితే ఇంకా ఆడియన్స్ ఇంకా అలా స్టే అయిపోతారండి. ఆ టీజర్లో అయితే ఆ గడ్డివాం వెనకాల కథలు ఏంటి అని చెప్పేసి బల్లో మాట్లాడుకున్నారు అసలు. ఎస్, యాక్చువల్గా అంతేనండి. గడ్డివాం తర్వాత అయితే కొంచెం స్టే అయిపోతారు ఇంకా ఆల్మోస్ట్. గడ్డివాం కథలు, దాంతోపాటు రికార్డింగ్ డ్యాన్స్లు, అది కూడా బాగుంటుందిగా. అదేనండి. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి ఆ రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఏంటో తెలియదు, కానీ ఆ రోజుల్లో ఆ పీరియాడిక్ది చూపించడం. యాక్చువల్లీ నేను ఇంతవరకు రికార్డింగ్ డ్యాన్స్కి ఎప్పుడు వెళ్ళలేదండి. వెళ్ళదా? నేను కూడా వెళ్ళలేదు. యాక్చువల్లీ మా సైడ్ అటు ఉంటాయిగా, శ్రీకాకుళం సైడ్ ఎక్కువ వేస్తారు. కాకపోతే నాకు ఇంట్లో అంత ఫ్రీడమ్ లేదులేండి. అనుకోకుండా ఒకరోజు దానికి కూడా ట్రై చేసి వెళ్దామని వెళ్తే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు మాయ ఇచ్చాడు. మాయ రావడంతో మేము ఇంకా వెనక్కి వచ్చి అది కూడా లేదు, ఎప్పటికీ తెలియదు ఎలా ఉంటుంది. ఓకే. అయ్యో, యాక్చువల్గా అది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. వాట్ ఈజ్ వాట్ ఏంటని తెలుసుకుందామని ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఫేస్ ఇప్పుడు చూద్దామంటే ఇంక ఎక్కడ ఉండవు, కనుమరుగు అయిపోయి. పర్లేదు బ్రో, మూసుకేసుకొని పోదాం పదండి ఎప్పుడన్నా అయితే ఉంటే. అయ్యో. ఓకే. ఇది ఫన్ బకెట్ చేశారు. ఆ ఫన్ బకెట్ది ఆ రోజుల్లో ఒక ట్రెండింగ్ టైప్ ఏంటంటే, రీల్స్ అంటే ఇప్పుడన్నా మనం ఫేమస్ అయ్యాయి, కానీ రీల్స్ రాని రోజుల్లోనే ఆ రోజుల్లో మాత్రం సూపర్గా వచ్చాయి. ఎన్ని ఎపిసోడ్స్ చేసి ఉంటారు బ్రో? ఫన్ బకెట్లో దగ్గర ఒక 150 ఎపిసోడ్ వరకు చేశానండి. 150 ఎపిసోడ్స్ వరకు. బేసిక్గా స్టార్టింగ్ ఫండమెంటల్లో హర్షన్న అండ్ రాహుల్ శ్రీనివాస్ యాక్టింగ్ని దగ్గరుండి చాలా సూక్ష్మంగా చెప్పారండి. ఓకే, నేర్పించారు మీకు. ఎస్, థ్యాంక్ యూ రాహుల్ శ్రీనివాస్ అండ్ హర్షన్న. సో వీళ్ళిద్దరు ఇచ్చే ఫీడింగ్ వల్ల కొంచెం బయట కొంచెం ఆ జర్నీ అలా కొనసాగుతుంది. ఏంటంటే అక్కడ మనం స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో నేర్చుకున్న పాఠాలు అది మనకు లైఫ్ లాంగ్ బాగా ఉపయోగపడుతుంది. ఆ జబర్దస్త్ ఆ రోజు దిగిపోయిన తర్వాత
మళ్ళీ తెలుసుకొని మళ్ళీ జబర్దస్త్ నుంచి నాకు ఫోన్ వచ్చిందండి. ఓకే. ఇది ఫన్ బకెట్లో కొంచెం అవన్నీ చేసి వైరల్ అయ్యి ఫన్ బకెట్కి ఒక టీం ఇచ్చారు. సో ఆ టీం ఇచ్చేసి అంటే ఆ తర్వాత ఆ టీంలో కొంచెం కొంతమంది బిజీగా ఉండటంతో టైం సెట్ అవ్వక కొంతమంది బయటికి వెళ్ళిపోయి అందులో నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత చంటన్ దగ్గరికి వెళ్ళాను. ఓకే. అలా అనమాట. ఈ కోస్టార్గా వాళ్ళ ఆ టైంలో భార్గవి ఉన్నదా? ఉన్నారు సార్. యాక్చువల్గా మా టీంలో తను కూడా ఉన్నారు. ఓకే. సో ఇప్పటికి ర్యాపో ఉన్నారా, టచ్లో ఉన్నారా? లేదు సార్. ఓకే. ఎంత బ్రో ఆ రోజుల్లో రెమ్యునరేషన్ ఫన్ బకెట్లో మీరు తీసుకుంది? కానీ నేనండి 1500 తీసుకున్నానండి పర్ డే. అంతే. పర్ డే 1500. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? 500 అండి. 500? దేనికి బ్రో అసలు? అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఏ మూవీకి? నేను మూగు మనసులో అనే ఒక సీరియల్కి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళానండి. ఓకే. ఓకే. చేసి ఫస్ట్ డే నాకు ఎప్పటికీ గుర్తు, నేను ఊరి నుంచి వచ్చి 3 years అవుతుంది. అసలు నేను అందుకునేది లేదు. ఇంకా నేను ఖర్చు పెట్టేదే, నేను అంతకుముందు జాబ్ చేసి వచ్చేసి అదంతా ఖర్చు పెట్టేదే ఉంది. ఫస్ట్ టైం ఆ 500 తీసుకునేటప్పుడు 3 సంవత్సరాల తర్వాత 500 నా చేతిలోకి వచ్చేసరికి నాకు తెలియకుండా నాకు కళ్ళని నీరు వచ్చేసారు. ఓకే. ఇంతకు 500 ఖర్చు పెట్టారా? అట్లా దాచిపెట్టుకున్నారు? ఉంది. ఫస్ట్ అమ్మ ఇచ్చిన 500 ఉంది, 500 ఉంది. ఏంటి వచ్చేటప్పుడు అమ్మ ఇచ్చి పంపించారా? అమ్మ అంటే అప్పుడు అంటే నార్మల్గా నేను ఇక్కడికి వెళ్తున్నాను అదే ఇంట్లో చెప్తే పంపించలేదు. చెప్పకుండా వచ్చేసావా? ఇంకా మరి ఆప్షన్ లేదు కదండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐటీడీలో జాబ్ చేసేవాడిని. జాబ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాను. సో జాబ్ మానేసి వస్తున్నామంటే ఇంట్లో ఎవరికైనా ఉంటుంది కదా. యాక్చువల్గా ఇక్కడికి వస్తే ఏంటనేది గ్యారంటీ ఎవరు ఇవ్వలేము. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోయాను. సరే వెళ్తే ఒక మంచి సౌండ్ ఇంటికి వెళ్ళాలి, లేదంటే నాతో అయిపోను అనుకుని వచ్చేసాను. సో అలా అమ్మిచ్చిన 500 ఉంది, ఆ రోజు ఫస్ట్ తీసుకున్న 500 కూడా ఉంది. ఓకే. అంటే సీక్కుల నుంచి వచ్చిన కుర్రోడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక అడుగులు వేసుకుంటూ వెళ్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా వెళ్తుంది, ఏంటి అనేది? యాక్చువల్గా ఈ థాట్ అనేది నాకు 9th క్లాస్లో మా ఎన్ఎస్ టీచర్ రానప్పుడు స్టార్ట్ అయింది. రామకృష్ణ, రాజా, నేను ఒక విండో నుంచి వచ్చే ఒక ఎండకి చలికి కూర్చున్నప్పుడు, ఎండలో ఆ విండో నుంచి ఒక వెలుతురు వస్తుంది కదా క్లాస్లో, ఆ ఎండలో కూర్చునేటప్పుడు అనుకోకుండా ముగ్గురులో ఒక ప్రశ్న రైజ్ అయింది. అంతవరకు నాకు తెలీదు. నువ్వేమవుతావు ప్రశ్న రైజ్ అయితే అడిగడితే నేను మనోడు ఇంజనీర్ అవుతానని, మనోడు ఏదో సమెక్స్ చెప్పారు, అది గుర్తులేదా, తను ఒకటి అవుతానని నాకు అడిగారు ప్రశ్న. అడిగితే నేను వెంటనే చెప్పలేకపోయాను నిజంగా ఏమవుతాననేది. ఒక 3 days నేను ఆలోచించుకున్నాను ఏమవ్వాలని. ఆ రోజు ఆలోచించి 3 రోజుల తర్వాత చెప్పా. అరే నేను ఇలాగా వాళ్ళతోనే చెప్పా ఫస్ట్. అరే నేను ఇలాగా కమెడియన్ అవుదాం అనుకున్నాను రా అన్నాను. కమెడియన్, యాక్టర్లో ఏమవుతావు, ఫ్రెండ్ అవుతావు, అది అవుతావు, ఇది అవుతావు అన్నీ 3 రోజులు ఆలోచించుకున్నా. నేను కమెడియన్ అవుదాం అనుకున్నా, వాళ్ళతో చెప్పాను. తర్వాత ఇంకెవరితో చెప్తే ఇంకా ఏమైనా అంటారైతే ఎవరికి చెప్పలేదు. ఇంట్లో అమ్మకి, నాన్నకి, ఎవరికి తెలీదు. ఓకే. అప్పటి నుంచి పిచ్చి అనమాట. ఇంకంతే అలా స్టార్ట్ అయిపోయింది. అది అలా ఉండిపోయాయి, ఇంకా స్టిక్ అయిపోయాయి. ఇంకా అసలు ఎంతైనా లేదు. ఇంకా తర్వాత ఐటీడీ జాబ్ చేశాను. తర్వాత కొంచెం అది ఇంకా ఫైనాన్షియల్గా అది కొంచెం గ్రోత్ అయిపోతుంది. సో ఇంకెక్కడ మళ్ళీ డబ్బులు చూస్తే మళ్ళీ ఇంకెక్కడ లాక్ అయిపోతానని అదొక భయము. ఒక 3 నెలలు ఆలోచించి దాన్ని రిజైన్ చేసేసుకొని ఇంకా లేదు, ఇదేదో మనకి దెబ్బ పడిపోయేలా ఉంది, డబ్బులు పెడితే దెబ్బ అయిపోద్ది, వద్దమ్ము అక్కడ ఆలోచించుకొని దాన్ని రిజైన్ చేసుకొని అటు చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి కొంచెం అక్కడ కొంచెం ఇబ్బంది అయితే ఇదే ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రై చేసుకొని అలా ఫస్ట్ కలిసి చెప్పాను కదండి రాజేంద్ర గారు, అపార్థమైన మూవీకి ఫోన్ వచ్చింది. సో అలా ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్ ద్వారా ఆ మూవీ మధ్యలో అయిపోయింది అనుకోండి. సో అది ఆ జర్నీ అలా ఇంతవరకు తీసుకొచ్చింది. మధ్యలో అయితే చెప్పాను కదండి, పేరున చాలామంది సహాయం చేస్తూ ఏదో రకంగా లైక్ అంతెందుకండి. ఇప్పుడు జబర్దస్త్ ఆ టైంలో నేను డెసిషన్ తీసుకున్నాను, ఓకే బయటకు వద్దాము అని. వచ్చిన తర్వాత ఏం చేయాలి. సో ఆ టైంలో నాకు బోస్ సార్ అండ్ కామేష్ సార్ చాలా హెల్ప్ చేశారు. వెంటనే జెమినీలో నాకంటూ ఒక షో, యాక్చువల్గా నా పేరు మీద ఒక షో, స్మార్ట్ సత్య అనే ఒక షోని సార్ క్రియేట్ చేసి, సో ఇట్లా ప్రతి ఒక్కరు ప్రమేయం ఉందండి. సో వాళ్ళందరికీ పేరున
కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇంకెంతకన్నా గొప్పగా ఏమైనా జరుగుంటే నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడే ఉంటాను. ఓకే. బిగ్ బాస్ నుంచి కాల్ రావడం కానీ వెళ్ళాలనిపించడం కానీ ఇట్లాంటిది ఏమైనా ఉందా? అని కాదు కానీ అంటే నేను ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ అనుకున్నవి జరగవు, ఇక్కడ జరిగేదాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. అనుకున్నది జరగడానికి టైం పడుతుంది, ఇక్కడ జరిగిన దాన్ని చేసుకుంటూ వెళ్ళడమే బెస్ట్. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అంతే. ఒకవేళ వస్తే వెళ్తారా? అయ్యో కంపల్సరీ అండి. సూపర్. ఓకే బ్రో. అండ్ చాలా మంచి విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నావు. అండ్ చాలా మంచి క్యారెక్టర్ అనేది కూడా కొత్తపల్లిలో ఒకప్పుడు చేసావు. అండ్ మూవీ కూడా చాలా బాగుంది కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.